హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీదేవి నివాస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నానా? ఈరోజు మెంతికూర పప్పు చేస్తున్నాను, చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. పప్పు ముందుగా కడిగేసుకుని అందులో మెంతికూర గిల్లుకొని వేసుకున్నాను. ఇందులోకి టమాటా అండ్ చుక్కకూర కూడా తీసుకున్నానండి. ఎందుకంటే పులుపు కోసం చుక్కకూర తీసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు కూడా వేసేసుకున్నాను. అందులో కొంచెం పసుపు, ఒక ఆయిల్ చుక్క వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, పప్పు మెత్తగా ఉడికింది. సో ఇది మెత్తగా ఇందులోకి పులుపు చింతపండు అవేమీ అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చుక్కకూర వేసాం కాబట్టి దీంట్లోకి పులుపు ఇంకా సరిపోతుంది. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్లు కారం చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి. అవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ పప్పును కొంచెం ఉడకనివ్వండి. ఎందుకంటే కారము ఉప్పు అన్నీ అందులో కలవాలి కాబట్టి. అవి వేసిన తర్వాత దీనికోసం తాలింపు వేసుకుందామండి. పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి 4 ఎండుమిర్చి తుంపి వేసుకున్నానండి. అందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకొని ఇందులోకి దంచిన వెల్లుల్లి తీసుకోండి, చాలా బాగుంటుంది. పప్పులో వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో నేను పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని వేసేసి కొంచెం అది మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసేసి ఈ తాలింపుని పప్పులో వేసేసేయండి. ఎప్పుడు కూడా తాలింపులో పప్పు వేయొద్దు, పప్పులోనే తాలింపు వేసుకొని బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.